ఉదయం ఏం సమస్య ఉందని వచ్చినావు? ఆ? పేరు జాయింట్ పడిందా? ఏం చెప్పినారు సార్ వాళ్ళు? ఈరోజు ఎందుకు వచ్చినావు? ఈరోజు మీ ఊళ్ళో రమ్మన్నారా మిమ్మల్ని ఇటుకి? చుక్కల భూమి పడిందా? ఏం చెప్పినారు సార్ వాళ్ళు? ఏం చెప్పలేదు, ఇంకా మీటింగ్ రాలేదు. నేను చెప్తాను సార్. అట్లానా? పొద్దున ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు అని చెప్పినారు కదా? అవును, రాలేదు ఇంకా రాలేనా? సార్ అప్పుడే వచ్చారు. ఓకే ఓకే. ఏం చెప్పే విఆర్ఓ సార్ మీకు? వస్తారు సార్, వస్తారు సార్, పడి మాట్లాడి. ఓకే. మాది పట్ట భూమి ప్రభుత్వ భూమి కింద చేసిన సార్ మన సర్వేలోన. దానికోసం నేను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదు, దానికి పరిష్కారం కావడం లేదు. మన కలెక్టర్ పెట్టింటి, కలెక్టర్ పెట్టింటి, సీఎం ఆఫీస్లో ఇచ్చొచ్చింటి, దానికి పరిష్కారం కలెక్టర్ మేడం. ఏ ఊరు మీది? కల్లపారి మాది. కల్లపారి. ఈరోజు రమ్మన్నారా మిమ్మల్ని? ఎంఆర్ఓ కలిసిమన్నాడు, కలెక్టర్ మేడం కలిసి. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నాకరు. నాది 68 సెంట్లు ఉంది. అది ప్రభుత్వం భూమి, అది కలెక్టర్, ఇది పట్టా భూమి. అది రిజిస్టర్లు ఉండవి, అనుభవం ఉంది, అంత ఉంది. దాంట్లోనే 58 ఎకరాలు ఉంది. నా 68 సెంట్లే పడింది. అది అని నేను కాదు ప్రభుత్వ భూమి అని. లేదు నువ్వు అన్ని ఆలోచనకలు. విఆర్ఓ ఏం చెప్పినాడు? విఆర్ఓ సర్వేరు విఆర్ఓలు ఏం చెప్పినారు? సర్వేరు మేడం ఉండి నువ్వు అడంగలు మాన్యువల్ వేసి, మామూలు అడంగలు వేసి 6 ఇచ్చినాకలు తీసుకొని రా, నీకు చేపిస్తాను అనేది. అంటే వాళ్ళ దగ్గర నాకు డబ్బులు లేవు నా దగ్గర అన్న. అంటే అటుకు పెట్టి వాళ్ళు 2500 అవుతుంది. 6 ఇచ్చినాక 6 ఇచ్చినాక 1000 రూపాయలు అవుతుందండి. మాన్యువల్ వేసి 2500 అవుతుందండి. మొత్తం 6000 రూపాయలు అవుతుందండి. 6000 రూపాయలు పెడతాను కలెక్టర్ దగ్గర. ఇదేనా 6000 కాకుండా 10,000 పెడతా మేడం, పెడతా. ప్రభుత్వ భూమి అని చేస్తే నేను దుడ్డు అడగాను, భూమి అడగాను. మాది పట్టా భూమి అని తేలిందంటే మాత్రం ఎవరు ఇస్తారు దుడ్లు అన్న. అంటే అప్పుడు ఎంఆర్ ఫోన్ చేసి మీరు వద్దాం, నేను రాసి ఎంపీయండి అంటున్నారంటే సరే అన్న అని చెప్పినారు. చెప్పి సార్ని కలుస్తావా? కలిసిలేదు సార్, కలిసి.